ఓం గురుభ్యో నమః. సాక్షాత్తు చిన్ని కృష్ణుడి గురించి 2-4 విషయాలు తెలుసుకుందాం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పాదధూళి తగలగానే శిలగా మారింది ఒక స్త్రీ. మనకు తెలిసిందే రామాయణంలో. అలాగే సముద్రం మీద సేతువు కడితే రాళ్ళు నీటి మీద తేలడం మరో గొప్ప అద్భుతం కదండి రామాయణంలో. అలాగా శ్రీరామస్మరణతో ఒక సద్గతులు కలగడం రామనామం ఎంతో అద్భుతాల్లో కల్లా పెద్ద అద్భుతం రామనామం. అలాగే దాశరథి శతకంలోని శ్రీరామదాసు భక్తులు వింత వింత కోరికల యొక్క చిట్టాను దేవదేవుడి ముందు ఉంచుతారని ఆ యొక్క అన్నమయ్య కీర్తనలో మనకు గానం చేయగా వినిపిస్తుంది. ఇలాగా కంసుడు చంపబడతాడని ఆ చిన్ని కృష్ణుణ్ణి ఈ యొక్క నది దాటుతా యమునా నదిని పసిపిల్లవాడిని తీసుకొని ఆ నదిని దాటుతూ ఉంటాడు వాసుదేవుడు. అలా యమునా నది నీటిని తగ్గించుకొని దారిస్తుంది. భగవంతుడి యొక్క సంకల్పంలో రామావతారమైన కృష్ణావతారమైన ప్రతీదీ కూడా భగవంతుడు ముందే నిర్ణయితం అవుతుంది. ఆ యొక్క అలా క్రియేటివిటీ అయిపోతుంది మొత్తం అంతా. చూస్తారా, మనం కూడా అనుకుంటాం భవిష్యత్తు ఏదో మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే పనులన్నీ జరుగుతున్నాయని. కాదండి, మొత్తం అంతా భగవంతుడు ఎప్పుడో భవిష్యత్తు అయిపోయింది, నిర్ణీతం అయిపోయింది. మనదంతా మనం చేస్తున్నాము. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. మనలో ఉన్న పరమాత్మ మనలోని అన్ని విధాలైన పనులను చేయిస్తున్నాడు. చేసేవాడు, చేయించేవాడు అన్నీ ఆయనే. మనల్ని మాత్రం మనమే చేసుకుంటున్నాం అనుకుంటున్నాం ఆయన గురించి తెలుసుకోలేక. ఇది కర్మార్థ సిద్ధాంతం విష్ణు సహస్రంలోని చక్కగా వింటే ఆ యొక్క కర్మలు చేయించేవాడు ఆయనే, ఈ యొక్క చేసేవాళ్ళు ఆయనే, అన్నీ ఆయనే అంటాడు. అందుకని ఏక భగవంతుడు ఒక్కడే ఉన్నాడండి. అటు నారాయణుడైనా ఇటు పరమేశ్వరుడైనా ఒక్కడే. ఆయనే సమస్త సృష్టిని సృష్టించి ఇటు మనం యజ్ఞ రూపంలోనన్నా కానీ ఒక విశ్వంలోని సృష్టి అయినా కానీ సమస్త సృష్టికి ఆధారభూతమైంది ఆ నారాయణుడు, ఆ పరతత్వమైన పరమేశ్వరుడు తప్ప ఇంకేమీ లేదు. అంతకు మించి ఏమీ లేదండి. మనమే చేసుకుంటున్నాం, మనమే చూస్తున్నాం. ఇంట్లో పని నా వల్లనే అవ్వట్లేదని ఆడవాళ్ళు, బయట చేస్తే అవ్వట్లేదని మగవాళ్ళు. కానీ ఎవరూ లేదు. జై గురుదేవ్ అండి.